తెలంగాణలో అంటే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 859వ రోజు ఒక కొత్త ఎపిసోడ్ అనేది విడుదల చేసిరు. అంటే సాధారణంగా ఈ తెలుగు సీరియళ్ల నాటకాలు వస్తుంటాయి కదా, మొగలి రేకులు, అంతరంగాలు, ఇట్లా సీరియళ్ల మాదిరిగా ఈ రోజు 859వ ఎపిసోడ్ ను విడుదల చేసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది మనకు. ఏదైతే కులగణన డేటాను రిలీజ్ చేస్తూ దాదాపుగా 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ ఆగమేఘాల మీద అర్ధరాత్రి పూట ఈ కులగణన డీటెయిల్స్ అనేది విడుదల చేయడము, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కులగణన మొదటి నుంచి కూడా తప్పుల తడక అని చెప్పి, అదే విధంగా స్పష్టంగా లేదు అని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు అది తేట తెల్లమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఈ కులగణనలో 97% మంది మాత్రమే పాల్గొన్నారని గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే బీసీల యొక్క జనాభాను ఏ విధంగా చూపెట్టారు, అదే విధంగా ఎస్సీ ఎస్టీల యొక్క జనాభాను ఏ విధంగా చూపెట్టారు, అదే విధంగా మిగతా జనరల్ కేటగిరీ ఓసీలను ఏ విధంగా చూపెట్టారు అనేది ఈ రోజు చూడడం జరిగింది.